ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రాలు, మహోన్నతుడా వందనాలు, అద్వితీయుడువు, ఆరాధ్యనీయుడువు, మీకే స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గతించినటువంటి రాత్రి అంతను కూడా మీ రక్షణ హస్తం మా అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు నాయనా. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు వందనాలు ప్రభువా. అయా, ఈ ఉదయకాలంలో మరొక నూతనమైన దినంలో మా అందరినీ సజీవులుగా ప్రవేశపెట్టారు. అయా, మీ పాద సన్నిధిని ఈ విధంగా చేరి మరొకసారి ప్రార్థించుకునే అవకాశం అనుగ్రహించారు. అయా, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున మీ చిత్తమేమిటో గ్రహించి మీ యొక్క చిత్తానుసారంగా మీకు లోబడి జీవించే కృప మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయండి నాయనా. ఎస్ లార్డ్. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును అని సామెతల గ్రంథం 28వ సామెత 25వ వచనం ద్వారా నాయన మీరు సెలవిస్తున్నారు. అవునయ్యా, ఎవరైతే తండ్రి దురాశ కలిగి ఉన్నారో, ఎవరైతే నాయన త్వరగా ధనం సంపాదించాలి, వర్ధిల్లిపోవాలి, గొప్ప అయిపోవాలని చెడు మార్గంలో వెళ్తున్నారో నాయన ప్రభువా, అటువంటి వాడు తండ్రి వర్ధిల్లడు. కానీ ఎవరైతే మీ యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ప్రభువు నన్ను వర్ధిల్లింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే విశ్వాసాన్ని ఉంచుతారో వారి జీవితంలో ఖచ్చితంగా వారు మేలుడు చూస్తారని సెలవిస్తున్నారు తండ్రి. అవునా, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆ పేరాసను వదిలేసి అయా మీ వైపు చూస్తూ మీ పైన నమ్మకం ఉంచి జీవించే కృప దయచేయండి. కలహంలోకి వెళ్లకుండా, ఎటువంటి శోధనలోకి వెళ్లకుండా ప్రతి బిడ్డకు మంచి హృదయాన్ని మీరే అనుగ్రహించండి. ఈ ఉదయకాలాన్నే లేవగానే ఈ యొక్క ప్రార్థనతో వారి రోజును ప్రారంభిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. నాయన మీరే సహాయము దయచేయండి తండ్రి. వారి యొక్క ఆలోచనలకు, వారి ప్రయత్నాలకు, వారి పనులకు మీరు తోడయుండి నడిపించండి తండ్రి. ఆగిపోతున్నాయి అనుకున్న పనులు కూడా మరలా మీ కృపను బట్టి ఈరోజు పునరుద్ధరించబడే సహాయం దయచేయండి ప్రభువా. నూతనమైన కార్యాలు ప్రారంభిస్తూ ఉండంగా వాటిలో మీ యొక్క కృప దయచేయండి నాయన. అయా, చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు అన్ని విషయాల్లో మీ సహాయం అనుగ్రహించండి. ప్రతి బిడ్డను కూడా నూరంతలుగా ఫలింప చేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఈ రోజున చేయబోతున్న ప్రతి ప్రయాణాన్ని మీకు అప్పగిస్తున్నాం.